హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నే హౌస్ షిఫ్టింగ్ అయింది, సో ప్లీజ్ ఇగ్నోర్ ద మెస్. హాయ్ చెప్పు నాన్న. ఖుషి హాయ్, గుడ్ మార్నింగ్. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా నేను టిఫిన్లోకి ఉప్మా చేయడం స్టార్ట్ చేసేసాను. ఉప్మా తినేసి ఇంకా పూజ చేసేసాను. युग राम राज का आ गया शुभ दिन ये आज का आ गया हुई जीत सनातन धर्म की घर घर भगवा लहरा गया जागा है अवध का भाग जी गूंजा है विजय का राग जी योगी संतों की अखियों से झलका प्रेम अनुराग जी सज धज के ओ सज धज के लागे सबसे न्यारे राम बोलो जय जय श्री राम युग राम राज का आ गया शुभ दिन ये आज का आ गया हुई जीत सनातन धर्म की घर घर भगवा लहरा गया जागा है अवध का भाग जी गूंजा है विजय का राग जी योगी संतों की अखियों से झलका प्रेम अनुराग जी सज धज के ओ सज धज के लागे सबसे न्यारे राम बोलो जय जय श्री राम. టైం 10 అవుతుంది, ఇంకా ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేయాలి. టైం 1 అవుతుంది, ఇప్పుడు వంట చేయాలి. ఇప్పుడే వర్క్ చేసి బ్రేక్ తీసుకున్నాను. ఫాస్ట్గా కుక్ చేస్తా. కూరగాయలు లేవు ఫ్రిడ్జ్లో. ఒక 2 టమాటోస్, 4 ఎగ్స్ కర్రీ చేసేస్తా ఫాస్ట్. ఈరోజు మా ఇంట్లో లంచ్లోకి వైట్ రైస్, ఎగ్ కర్రీ, పాలు వచ్చేసాయి, కాగబెట్టేసాను. వైఫై సెటప్ బాక్స్ ఇంకా పాత ఇంట్లోనే ఉండిపోయింది, నేను వెళ్ళి తీసుకొచ్చేసాను. కొత్త ఇంట్లో వీడియో అప్లోడ్ ఇప్పుడు వద్దు నాన్న, సైకిల్ వద్దు, మళ్ళీ ఈవినింగ్ టైంలో దొక్కుంది. సరే, ఒక 2-3 రౌండ్స్ వేసుకొని వచ్చేసేయాలి. ఓకే ఖుషిదా నాన్న, ఫాస్ట్గా రావాలి నాన్న. ఖుషిదా పైకి పోదాం, దా ఖుషి దా. చెప్పు చెప్పు. సరే వస్తా, నేను వచ్చినప్పుడు వద్దులే. ఓకే చలో మనం పోదాం దా, లిఫ్ట్ ఎక్దాం. వద్దు నువ్వు వద్దు, నడువిటు దా. మేము సేమ్ సొసైటీలో ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి హౌస్ షిఫ్టింగ్ చేసాము. సో వైఫై సెటప్ కోసము జియో ఫైబర్ వాళ్ళకి కాల్ చేస్తే రీఅలొకేషన్ కోసం టికెట్ రేజ్ చేయమన్నారు. సో ఇంకా నేను మై జియో యాప్ నుంచి టికెట్ రేజ్ చేసేసాను. చూడాలి, ఇంకా ఇంజనీర్ ఈరోజు వచ్చి విజిట్ చేస్తామని చెప్పారు. పిల్లలకి ఇద్దరికి తినిపించేసిన, ఇప్పుడు నేను తినాలి. ఇంకా పెద్ద పాప ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళిపోతుంది, చిన్న పడుకుంటుంది. ఇంకా నేను మళ్ళీ ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేయాలి. కొంచెం హాల్ చదిరినా పిల్లలకి స్నాక్స్ జాంకాయ తినేసి ఆడుకుంటున్నారు ఇక్కడ. ఖుషి ఏబీసీయా? ఎక్కడుంది ఏబీసీ? రివర్స్ ఉందా? తీస్తలేదా అక్క? తిప్పట్లేదా? ఆడిపోయినా. మా హస్బెండ్ ఇంకా వచ్చేసారు ఆఫీస్ నుంచి. టైం ఎంత అవుతుంది? అబ్బా ఎందుకు ఇంత లేట్ అయింది? నువ్వేమో బయటకు పోదామన్నావు. ఇన్ని లగేజ్లల్లా ఒక్క డ్రెస్ దొరకలేదు. ఎందుకు ఏడుస్తున్నావు? డాక్టర్ దగ్గరకు పోతలేం మనము. 1 వీక్ బ్యాక్ ఇద్దరు పిల్లలకి వ్యాక్సినేషన్స్ కోసం వెళ్ళాము. సో ఖుషికి కూడా 2 వ్యాక్సిన్స్ అయ్యాయి. పాపం 2 కాళ్ళకి ఇచ్చారు. సో ఇప్పుడు ఇలా రెడీ చేసేసరికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నామేమో అని ఏడుస్తుంది. ఫైనల్లీ ఇంకా అన్ని బ్యాగ్స్ నుంచి డ్రెస్సెస్, స్వెటర్స్ ఎత్తుక్కొని ఇంకా రెడీ అయ్యి బయటకి ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యాము.
యాక్చువల్లీ ఈ వ్లాగ్ 31st నైట్ తీసాను. ఇంకా చలో ఇంకా ఆ రోజు నైట్ ఇక్కడ బయటైనా తినేసి వద్దామని అనుకున్నాము. అక్కేది ఏ పైన ఉంది ఏం చేస్తుంది అక్క వెనక కూర్చుంది మితాన్షి ఏడున్నోరా బయట చూస్తున్నావా చల్లగా ఉంటుంది డోర్ వేసుకో వేసిందా డోర్ ఎటు పోతున్నాం మనము ఏం తింటావు చికెన్ పప్పు చాక్లెట్ చాక్లెట్ ఇంకా చాక్లెట్ ఓకే 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 ఎక్కడికి వెళ్ళాలని ఇంకా ఆలోచించి ఇక్కడ వడోదరలో ఒక కేరళ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. సో ఇదే ఆ రెస్టారెంట్, బనానా లీఫ్. ఫుడ్ మాత్రం కంప్లీట్లీ మనకు కేరళ స్టైల్లో ఫుడ్ ఉంటుంది ఇక్కడ. ఏం కావాలి ఫిషా ఫిష్ తింటావా ఓకే చెప్పు ఏమేమి ఆర్డర్ చేసినాం ఇప్పుడు ఫిష్ ఫ్రై చికెన్ ట్రావెన్ కూర అప్పం పరోటా ఇడియప్పం మనకు కొత్త ఈ కేరళ కదా ఈ పేర్లు గుర్తుండదు ఎన్నిసార్లు తిన్నాయి గుర్తుండవు ఈ పేర్లు ఖుషి ఏం చేయటండి బుక్ చేస్తున్నావా ఫిష్ ఫ్రై పరాటా చికెన్ ట్రావెన్ కోర్ ఇదేమో ఉంటే ఇడియప్పమా ఇడియప్పమేనా ఇది ఇడియప్పం ఇది అప్పం పరాటా ఏం తింటావు నాన్న ఫిష్ పన్నీర్ కాదు చికెన్ పరాటా ఇది పరాటా ఓకే. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. కేరళ వాళ్ళు ప్రతి డిషెస్లో కోకోనట్ ఆయిల్ అండ్ పచ్చి కొబ్బరితో చేస్తారు కదా. సో ఇక్కడ తీసుకున్న ప్రతి ఐటమ్ అసలు కోకోనట్ ఆయిల్ ఫ్లేవర్ కోకోనట్ పౌడర్ది ఆ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. మా పాపకైతే ఇంకా పరాటా చికెన్ చాలా నచ్చింది. అది ల్యాప్టాపా ఫైనల్లీ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో నేను ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లోకి వెళ్తాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.